మనకి రీసెంట్గా నరేంద్ర మోడీ గారు ఆగస్టు 15న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, గుర్తుందా? ఏమన్నారు? ప్రజల మీద జిఎస్టీ భారం ఎక్కువ పడకూడదని చెప్పేసి మరి జిఎస్టీలో కొన్ని సవరణలు చేస్తున్నాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అయితే మరి దీని గురించి ఇవాళ జిఎస్టీ కౌన్సిల్ ఏవైతే సవరించబోతుందో ఈ రేట్లు, దాని తర్వాత ఆ స్లాబ్లు ఏవైతే సవరించిందో వీటన్నిటిని కూడా సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి కేంద్రం అయితే ఆలోచిస్తూ ఉందన్నమాట. అయితే మరి ఈ విధంగా మరి స్లాబ్లు, ఈ రేట్లు ఇవన్నీ కూడా మరి చేంజెస్ చేయబోతున్నారు కాబట్టి మరి ఈ చేంజెస్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది అనే దాని గురించి ఒక ఎస్టిమేషన్ అయితే వేయడం జరిగిందనమాట. సో దీంట్లో చూసుకుంటే మనకి ఫస్ట్ టెక్స్టైల్స్ ఉత్పత్తులు, దాని తర్వాత ట్రాక్టర్ల మీద అంతకుముందు 12% ఉండేది, ఇప్పుడు 5% చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో దాని తర్వాత మరి చెప్పులు, డైరీ ఉత్పత్తులు, దాని తర్వాత ఫ్రూట్ జ్యూసులు, హ్యాండ్ బ్యాగ్స్, దాని తర్వాత ప్రాసెస్డ్ కాఫీ, ఇవి అంతకుముందేమో 12% ఉండేవి, ఇప్పుడు వచ్చేసరికి 5%గా చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇంకా చెప్పాలంటే మనకి ఏసీలు, టీవీలు, సిమెంట్, సో ఇవేమో అంతకుముందు 28% ఉండేవి, ఇప్పుడు 18% స్లాబ్లోకి అయితే వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో దీని తర్వాత మరి ఎలక్ట్రిక్ అయినటువంటి 1500cc లగ్జరీ కార్లు, దాని తర్వాత 300cc బైక్లు, దాని తర్వాత పొగాకు ఉత్పత్తులు, ఇవేమో అంతకుముందు 28% ఉండేవి, సో ఇప్పుడు వచ్చేసరికి 40% స్లాబ్లోకి చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట.